రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎలాగైనా సరే ఒక ముగింపు దశకి రావాలి, ఈ రెండు దేశాల యొక్క యుద్ధాన్ని ఆపాలని ఇప్పటికే ట్రంప్ ఎన్నో ప్రయత్నాలు అయితే చేశాడు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు మళ్ళీ పుతిన్ అయితే అలస్కా రాష్ట్రంలో కలవనున్నాడు. ఈ నెల 15వ తారీఖున ఇద్దరూ కూడా భేటీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఎటువంటి సమస్యలు లేవు, కానీ ఆగస్టు 15 వరకు కూడా నమ్మలేం. ఎందుకంటే పుతిన్ ఏ క్షణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేసినా చేస్తాడు. కాబట్టి ఆగస్టు 15 వరకు వేచి చూడాల్సిందే. అయితే ఇప్పుడు అలస్కాలో గనక పుతిన్ అడుగు పెడితే, అలస్కాలో అడుగు పెట్టిన మొట్టమొదటి రష్యా అధ్యక్షుడు కూడా ఆయనే అవుతారు. నిజానికి ఆ అలస్కా అనేది రష్యాకి చెందినటువంటి భూభాగమే. 1853-56 మధ్య కాలంలో క్రిమియా యుద్ధం జరిగింది. ఆ క్రిమియా యుద్ధంలో రష్యా ఘోరంగా ఓటమి పాలయ్యింది, అలాగే ఆర్థికంగా కూడా నష్టపోయింది. దాంతో ఇది చాలా దూరంగా ఉన్నటువంటి తన సొంత ప్రాంతం అలస్కానైతే అమ్మేయాలని చూసిందనమాట. అలస్కా 36 కోట్ల ఎకరాల భూమి. అప్పట్లో ఈ ప్రాంతాన్ని బ్రిటన్ కూడా కొనాలనుకుంది. కాకపోతే రష్యాకి బ్రిటన్ శత్రువు కాబట్టి బ్రిటన్కి అమ్మకుండా అమెరికా అమ్మాలని చూసింది. అప్పట్లో అమెరికా దీన్ని $72 లక్షల అయితే కొన్నది. అప్పట్లో దాన్ని $1,00,000 అయితే ఖరీదు చేస్తే చివరికి $72 లక్షల అయితే అమ్మడం జరిగింది. అమెరికా అప్పట్లో అయిష్టంగానే కొన్న ఒక 30-40 సంవత్సరాల తర్వాత దాని యొక్క ప్రాముఖ్యత తెలిసింది. అది ఒక బంగారు గని అని అమెరికాకి తెలియడానికి చాలా తక్కువ సమయమే పట్టింది. అప్పటి నుంచి కూడా అది 49వ రాష్ట్రంగా అమెరికాలోనైతే భాగమైంది. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు అందులో అడుగు పెడితే గనక, పుతిన్ గనక అడుగు పెడితే మొట్టమొదటి రష్యా అధ్యక్షుడు ఆయనే అవుతారు. ఎందుకంటే ఇప్పటి వరకు రష్యాకి చెందినటువంటి ఎవరూ కూడా అక్కడ అడుగు పెట్టలేదు. అది అలెగ్జాండర్ II దాన్ని అమ్మేశాడు. అప్పట్లో రష్యా అధ్యక్షుడు అలెగ్జాండర్ II అయితే రాజు, అప్పట్లో రాజు కదా, ఆయన అయితే దాన్ని అమ్మడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు రష్యా అమ్మిన భూభాగంలోనే ట్రంప్, పుతిన్ ఇద్దరు కూడా కలవనున్నారు.